రాజధాని ఫైల్స్, నా లవడాలో ఫైల్స్ సినిమా వరస్ట్గా ఉంది భయ్య. మొత్తం యాంటీ. నువ్వు డబ్బు పెడితే నువ్వు హీరోవే, నువ్వు డబ్బు పెడితే నువ్వు హీరోవే. ఎవరు డబ్బు పెట్టుకుంటే వాడు హీరో, వాడు హీరో. అర్థమైందా? అర్థమైందా? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ దారుణంగా చూపించారు భయ్య. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? సినిమా మొత్తం ఫ్రాడ్ భయ్య. నిజంగా ఫ్రాడ్ చెప్తున్నాను కదా. ఏటి భయ్య, సినిమాలో డైలాగులు బాగున్నాయి, మంచి మ్యూజిక్గా ఉంది, తీయడం వరకు బాగానే తీశారు. కానీ మొత్తం సొల్లు సోది, డబ్బులు బొక్క. సినిమాకి రావాలంటే డబ్బులు బొక్క. నిజం చెప్పాలనుకుంటే అవును, రైతులు కష్టపడ్డారు కాదంటలేదు. రాజధాని ఇస్తా అన్నారు, కానీ ప్రభుత్వం పోయాక మూడు రాజధానులు పెట్టారు. కానీ ఆడోళ్ళు చీరలు లాగలేదు భయ్య, ఆడోళ్ళు చీరలు లాగలేదు, కడుపులు కూడా తీయలేదు భయ్య. సినిమా మొత్తం ఫ్రాడ్ చెప్తాను కదా. ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు ఆయనకి ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఇంతవరకు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కూడా సీట్ రాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇండిపెండెంట్గా నిలబడ్డారు, కష్టపడ్డారు. అక్కడ కూడా సీట్ రాలేదు భయ్య. అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి, ఏం పీకాలి? ఇటువంటి సినిమా తీయాలి, ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలి. అర్థం కదా. సినిమాలోని రోజా కనిపించలేదు, సినిమా షర్మిల కనిపించలేదు, పవన్ కళ్యాణ్ కనిపించలేదు, నారా చంద్రబాబు నాయుడు కూడా కనిపించలేదు. యాత్ర సినిమాలో కూడా నేను చెప్పిందండి, రోజక్క కనిపించలేదు, హనీమూన్కి వెళ్ళింది. అవునా కదా? షర్మిలక్క కనిపించలేదు, చెప్పానా లేదా? సో సినిమా కూడా ఇదే భయ్య. 4 డబ్బులు వెనకేసుకోవాలి భయ్య. నువ్వు డబ్బు పెడితే నువ్వు హీరో, నేను డబ్బు పెడితే నేను హీరో. మీరంతా డబ్బులు పెడితే మీరంతా హీరోలు. మళ్ళీ చెప్తాను భయ్య, సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాని సినిమాలా చూడండి, సినిమా తగ్గట్టు ఓట్లు వేయొద్దు. ఏ ప్రభుత్వం అనేది మనకి తెలీదు, మీకు తెలీదు, నాకు తెలీదు. ఎవరు వచ్చినా ప్రజలు బాగా చూసుకోవాలి, ఎవరు పెంచినా ప్రజలు బాగా చూసుకోవాలి. అంతేగాని ఇలా కించపరుస్తూ సినిమాలు తీయొద్దు. మొన్న యాత్ర సినిమాకి అదే చెప్పాను, ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి అదే చెప్పాను. ఈ రోజు నా 146వ రివ్యూ. ఈరోజు పొలిటికల్ కాబట్టి ఈరోజు కూడా అదే చెప్తున్నాను. సినిమా వేరు, ప్రపంచం వేరు, డబ్బులు వేరు, దాంతోపాటు రాజకీయాలు వేరు భయ్య. అర్థమవుతుంది కదా. అవును, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఆయన ఎవరో డబ్బులు ఉన్నారు భయ్య, ఆ ఛానల్ ఆయన తగ్గట్టు ఆయన తీసుకున్నారు. అది వేరు, ఇది వేరు భయ్య. మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ యూజ్ లేదు భయ్య. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ రాజధాని ఫైల్స్ మూవీ. అన్షిట్ అండ్ బుల్షిట్, దెర్ ఈస్ నో వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మూవీ. కంప్లీట్ మూవీ వేస్ట్ భయ్య. డెఫినెట్లీ నేను ఏం చెప్పాను, యాత్ర కూడా అదే చెప్పాను భయ్య. ఖచ్చితంగా నువ్వు ఉన్నట్టయితే షర్మిల కనిపించలేదు, అదేంటి సొంత చెల్లె కనిపించలేదు, మాకే బాధ అనిపించింది. రోజెక్క కనిపించలేదు, అదే బాధ అనిపించింది. ఇక్కడ ఆంధ్రాలో జనాలందరూ కొట్టుని చచ్చిపోవాలనా ఈ సినిమా తీసింది? దేనికోసం? వాళ్ళు రెచ్చగొట్టి కొట్టుని చచ్చిపోవాలి, ఆంధ్ర నాశనం అయిపోవాలనా ఈ సినిమా తీసింది? నిజంగా ఒక మంచి పాయింట్ చెప్పు. ఆంధ్ర రైతుల్ని, వాళ్ళ భార్యల్ని గుడ్డలోడ తీసి రోడ్ల మీద ప్రకటించిన సీన్ అయితే మరి దారుణం. ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. అలాంటి జరగనే లేదు. సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్న విషయం కూడా అంత పబ్లిసిటీ అవుతుంది. ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంటాయి. ఈ సీన్లు ఎందుకు పబ్లిసిటీ కాలేదు? నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పు భయ్య. ఒకటే చెప్తాను భయ్య, ఈ సినిమాలు వచ్చే వల్ల, రాజకీయాలు సినిమాలు తీయడం వల్ల ఎవరికి ప్లస్ వాళ్ళు తీసుకున్నారు. దీనివల్ల కులాలు మతాలు చచ్చిపోతారండి. గొడవలు పెట్టడానికి కారణాలు సగం ఈ పొలిటికల్ సినిమాలే. అర్థమవుతుంది కదా. సినిమా చూడండి, జనాలు కొట్టుని చచ్చిపోవాలి. అవును, గొడవలు పెడతారు, లక్షలు పెట్టారు, కోట్లు సంపాదిస్తారు భయ్య. సినిమా పరంగా జీరో భయ్య, నిజంగా జీరో. ఏంటి వస్తా, వ్యూహం సినిమాకి వస్తా, మళ్ళీ అదే రోజు జెన్యూన్ రివ్యూ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా వెయిట్ చేయండి. కావాలనే బొమ్చిక్ సీన్లు పెట్టారు భయ్య, కావాలనే చీరలు లాగారు భయ్య. అలా కించపరిస్తే మీ ఇంట్లో వాళ్ళు మీరే కించపరిచినట్టు. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇటువంటి సినిమాలు పాజిటివ్గా ఎవరి వైపు వాళ్ళు మళ్ళించుకున్నారో వాళ్ళే డబ్బులు పెట్టారు. అర్థమవుతుంది కదా. ఇలాంటి సినిమాలు తీస్తే చాలామంది ఓట్లు మిస్ అయిపోతారు, రాజకీయాలు మిస్ అయిపోతారు. ఈ సినిమాలు ఏంటండి మరీ కాకపోతే కన్న తల్లి చచ్చిపోతే ఉద్యమం కోసం వెళ్తారా? ఏమండి, మీ అమ్మ ఇంట్లో చచ్చిపోతే లేకపోతే వెళ్ళిపోతే పిల్లని కూడా వదిలేసి వెళ్ళిపోతారా? అంటే మీరు అంత మూర్ఖులా? అంత మూర్ఖులా? అర్థమైందా? అంత మూర్ఖులా? కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి పెంచి రాత్రి పగల్లో పడుకొని పంచిక్కలు చేసుకునే పిల్లల కంటే మీరు ఆ పిల్లల్ని కూడా ఉద్యమం కోసం పంపిస్తారా? సినిమా పరంగా బీజిఎం చావగొట్టాడండి. బీజిఎం చాలా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. అవి నిజమైతే ఇంకా బాగున్నాయి భయ్య. అదే చెప్తాను కదా, రాజధాని ఫైల్స్, నా లవడాలో ఫైల్స్. ఇటువంటి సినిమాలు తీసి మమ్మల్ని ఇచ్చొద్దు. అది మీరు నన్ను రివ్యూ అడగొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.